నెల్లూరు టౌన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి శుభాకాంక్షలు. నెల్లూరు జిల్లా వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. HN9 టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణేష్ చతుర్థి అంటే ముందుగా గుర్తొచ్చేది బొజ్జ గణపయ్య, అదేవిధంగా ఉండ్రాళ్ళు, కుడుములు, పత్రి. సో పర్యావరణ రహిత వినాయక చవితిగా జరుపుకోవాలని HN9 టీవీ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా లంబోదర సెంటర్ లో మనం ఉన్నాము. లాస్ట్ ఇయరే చూసారు, ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. సో మనం కూడా వెళ్ళి ఈ లంబోదర సెంటర్ వినాయకుడిని దర్శించుకుందాం రండి. గణపతి ఎలా? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీకు తెలిసిందే కదా, గత 2-3 సంవత్సరాల నుంచి ఎలా చేస్తున్న లంబోదర సెంటర్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు. దాని పూర్తి విశేషాలని మీకు నిర్వాహకులు పూర్తిగా తెలియజేస్తారు. అందరికి కూడా వినాయక శుభాకాంక్షలు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలకి, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. వేదగిరి ఫణిశర్మ గారు మనతో ఉన్నారు. వినాయక చవితి గురించి ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. నమస్తే, వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా HN9 ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి నాడు మన మాగుంట లేఅవుట్ లంబోదర సెంటర్ ఈ ద్వితీయ సంవత్సరం, కిందటి సంవత్సరం స్వామివారిని ఎంతో అంగరంగ వైభవపేతంగా చక్కగా స్వామివారిని కొలువుదీర్చున్నాం. అలాగే ఇప్పుడు త్రిశుండ గణపతి అంటే స్వామివారు మామూలుగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని విఘ్నేశ్వరుని ధ్యానిస్తాం. మనకి పూణేలో సనాతనంగా అనాదిగా ఉన్నటువంటి 3 తుండములతో దర్శనమిస్తున్నటువంటి త్రిశుండ గణపతిని మన యొక్క నెల్లూరు వాసులకు కూడా ఆ దర్శన భాగ్యం కలగాలని, అంత దూరం వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా ఇక్కడే స్వామివారి దర్శన భాగ్యం కలిగింపజేయాలని ఎంతో విశిష్టంగా మనకి ఇక్కడ నిర్వాహకులు, లంబోదర సెంటరు, ఈ యొక్క కార్యనిర్వాహకులందరూ గారు మొత్తం కూడా మదన్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, దాట చక్రవర్తి రెడ్డి గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. దీనికి 1 గ్రామ్ గోల్డ్తో పూతబూసినటువంటి అభయహస్తాన్ని, స్వామివారి గదని, కిరీటాన్ని, వీటన్నిటినీ కూడా స్వామివారికి పొద్దున్నే అభిషేకాదులతో కలశ స్థాపనతో అలంకరించడం జరిగింది. అలాగే ఇక్కడ స్వాగత తోరణం అంతా కూడా మనకి తంజావూరు తరహాలో తంజావూరు చిత్రపటాలన్నింటినీ కూడా ఇక్కడ చిత్రమాలికలు వారికి ప్రస్తుతంగా రావడం జరిగింది. ద్వారంలో పరమేశ్వరుడు, స్వామివారు ఎడం వైపున విష్ణుమూర్తి కొలువుదిన్నారు. ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మగా, అక్కడ పరమేశ్వరుడు, వీళ్ళందరూ కూడా కొలువుదీరి ఇక్కడ మయూర వాహనం పైన గణపతి మనకి దర్శనమిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం, గత సంవత్సరం కోరిన కోరికలన్నీ నెరవేరిన వారు కోరికల స్తంభాన్ని ఆవిష్కరింపజేశాం, పూజాధికారులు కూడా చేసి అక్కడ కోరిక నెరవేరిన వారు ఆ కోరిక తీరినట్టుగా ఆ కంకణాన్ని ధరించారు. అలాగే ఇక్కడ వచ్చి మొక్కుకొని మరలా మరుసటి సంవత్సరం వారి కోరిక తీరాలని కోరిక వాంఛా స్తంభం అంటే కోరిన కోరికను నెరవేర్చమని ఇంకొక స్తంభాన్ని కూడా నెలకొల్పారు. ఈ రెండింటికి కూడా భక్తులు విరివిగా వచ్చి ఎంతో వేలాదిగా తరలి వస్తున్నారు. ఇంకా భక్తులందరూ కూడా పూజాధికారులు ముగించుకొని వస్తున్నారు. ఇలా విచ్చేసిన భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం, అందరికీ అర్చనలు, ఇవన్నీ కూడా జరుపుతూ ఉన్నాము. ఇక స్వామివారికి పొద్దు నుంచి కూడా షోడశోపచారాలు, సహస్రనామార్చన, అభిషేకాది క్రతువులన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. సో ఇంకా కథ చదివి అక్షంతలు వేసుకోవడం వెనక రహస్యం, ఈ కథలో ఆంతర్యం ఏమిటంటే, ఆ పరమాత్మ తన పుట్టినరోజు రోజు చక్కగా పార్వతీదేవి పెట్టినటువంటి ఉండ్రాళ్ళు అవన్నీ తిని సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు బోర్ల పడ్డప్పుడు ఆ బోర్ల పడ చాగిలు పెట్టినటువంటి ఆ గణనాథుని చూసి చంద్రుడు నవ్వుతాడు. ఈ చంద్రుడు పకాలను నవ్విన దానికి
ఎవరైతే చవితి రోజు చంద్రుడిని చూస్తారో వాళ్ళు నీలాప నిందలు అవుతారని ఆ యొక్క చంద్రుడికి శాపం ఇవ్వడం జరుగుతుంది. పొరపాటున మనం కనుక చంద్రుడిని చూసినట్లయితే ఆ నీలాప నిందలు అనేటువంటివి మనకి వస్తాయి. నింద ఏ పూర్వకంగానే రావచ్చు, మన ప్రమేయం లేకుండా, మన తప్పిదం లేకుండా నింద మన మీద మోపబడచ్చు. మరి ఆ నిందను తొలగింపు చేయాలంటే ఏం చేయాలంటే గణపతి యొక్క చరితాన్ని వినాయక వ్రతకల్పంలో చెప్పిన స్వామివారి గజాసుర వృత్తాంతము, శమంతకోపాఖ్యానం అనేటువంటి ఈ యొక్క పురాణ అంతర్గతమైనటువంటి ఆ కథనన్నింటినీ కూడా కథాశ్రవణం చేత నీలాపనిందలు పాలవకుండా ఉండడం అనేటువంటిది శ్రేయస్కరం. కాబట్టి కథాశ్రవణం అనేది ఖచ్చితంగా ఈరోజు చేయాలి. త్రిశూర్ గణపతి గురించి, గణేష్ చతుర్థి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి. త్రిశూర్ గణపతిని చాలా చక్కగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాం కానీ చూస్తే మాత్రం చాలా చక్కగా వచ్చింది. 17 అడుగుల విగ్రహం, సో బంగారు ఆభరణాలతో చాలా అందంగా కొలువు తీర్చారు. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడుగా ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఈరోజు పూజలు ఎలా జరుగుతుంది? ఈరోజు ఉదయాన్నే మా లంబోదర సెంటర్ లో 9 గంటలకి వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు మరియు కోటంరెడ్డి సేదరెడ్డి గారి దంపతులు మరియు కోటంరెడ్డి గిరిధర్ గారి దంపతుల మీదుగా వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరిగింది. 9 గంటలకు ఇప్పటికే చూస్తా ఉన్నారు మీరు, వందలాది మంది భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటా ఉన్నారు. ఇక్కడ వినాయకుడు మా అదృష్టం, ఆ వినాయకుడు మా చేత చేయించుకుంటున్నాడు. పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యమో తెలియదు కానీ ఆ వినాయకుడు మా చేత ఆయనకు సేవ చేయించుకుంటా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడు మేము పోయిన సంవత్సరం పెట్టిన తర్వాత రోజుకి 30,000 మంది భక్తులు వచ్చి ఇక్కడ ఆ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం రోజుకి 50,000 మంది భక్తులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. మేము ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారందరికీ కూడా వారికి ప్రసాదాలు కూడా అన్ని కూడా సిద్ధం చేసి పెట్టి ఉన్నాం. దయచేసి నెల్లూరు నగరమే కాకుండా, నెల్లూరు జిల్లా కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఒక్కసారి వచ్చి మా లంబోదర సెట్టింగ్ ని మీరు ఒక్కసారి చూసినట్లయితే త్రిశూర్ గణపతి ఆలయం ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనటువంటి దేవాలయం త్రిశూర్ గణపతి ఆలయం. అది మీరు అక్కడ వెళ్ళి చూడలేరు, ఇక్కడికి వచ్చి చూడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సో ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా చూస్తే మదన్ సార్ గానీ మీరు కానీ ట్రెడిషనల్ లుక్ తో యూత్ అందరికి కూడా చాలా ఐకానిక్ గా నిలిచారు మీ ఇద్దరు. సో ప్రత్యేకంగా వచ్చే గెస్ట్లందరినీ కూడా మేళతాళాలతో పిలవడం, వాళ్ళని ఆహ్వానించడం, వాళ్ళు గౌరవించడం చూస్తుంటే మిమ్మల్ని ఇద్దరిని చూసి అందరూ నేర్చుకోవాలనే విధంగా మీరు ఈ రోజు నెల్లూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నారు. సో ఏం చెప్తారు ఈ సందర్భంగా? యువత అందరూ కూడా మన ఉత్సవాల్లో భక్తి శ్రద్ధలతో మీ రోజు జీవితాలు అవన్నీ పక్కన పెట్టి పండగల్లో మటుకు కుటుంబ సభ్యులతో, అలాగే గ్రామ పెద్దలతో, ఇంట్లో పెద్దలతో అందరితో ఆప్యాయత అనుబంధాలతో కుటుంబ సభ్యులతో గడపాలని, అలాగే అతిథిదేవోభవ అనే ఒక నానుడి మన సాంప్రదాయాల్లో మమేకమైంది కాబట్టి అతిథుల్ని, ఇంటికి వచ్చే అతిథుల్ని కానీ మనకు తెలిసిన అతిథుల్ని కానీ అందరినీ గౌరవిస్తూ యువత అందరూ కూడా ఆ చెడు వ్యసనాలకు దూరంగా పండగల్లో కుటుంబ సభ్యులతో గడపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం జరిగేదానికి ఏదైతే ఇక్కడ పనిచేసినటువంటి భక్తులు, లేకపోతే ఇక్కడ మిత్రమండలి కష్టం చాలా ప్రధానమైంది. దాన్ని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అలాగే దాంతోపాటు ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే దాతలు, డోనర్స్ ముఖ్యం కాబట్టి ఈ యొక్క గణేశ స్వామి పండుగ సందర్భంగా ఏదైతే ఈ యొక్క మా మిత్రమండలి కుటుంబ సభ్యులు ఏదైతే దీనికోసం ఈ 4 రోజులు కష్టపడ్డారో వాళ్ళ కుటుంబానికి దేవుడి కృప ఉండాలని, అలాగే మాకు ఈరోజు ఈ యొక్క నెల్లూరు నగరంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, అంటే మనం అడిగిందగానే వెంటనే స్వామివారికి వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో వారి కుటుంబాలు
ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వినాయక స్వామి దయ వారి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే అమ్మ ఇప్పుడు ప్రధానంగా మనకి నెల్లూరు నగరంలో గత సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో లంబోదరా సెంటర్లో చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఉత్సవాలు జరిగాయి అనేది మనకు అందరికీ తెలిసిందమ్మ. అయితే ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో ఉండే హిందూ బంధువులు ఈరోజు నెల్లూరు నగరంలో ఈ యొక్క అనేక చోట్ల దాదాపుగా 100-150 దగ్గర సెంటర్లో మండపాలు వెళ్తున్నామా. ఈ మండపాల నిర్వాహకులందరికీ వేడుకుంటున్నామమ్మా. గణేష్ నిమజ్జనం ఆదివారం జరుగుతుంది. ఈ ఆదివారం మధ్యాహ్నం ఏదైతే 3 గంటలకు ప్రారంభమయ్యే గణేష్ నిమజ్జనంలో ప్రతి మండపం నుంచి కూడా వాడవాడల బయలుదేరి తండోపతండాలుగా వచ్చి ఏదైతే హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ స్వామి నిమజ్జనం ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనం ఆ యొక్క గణేష్ నిమజ్జనాన్ని జరిపి హైదరాబాద్ కి తలమానికంగా నెల్లూరు నగరంలో కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనం అత్యంత అద్భుతాలతో జరిగింది అనే విధంగా చేయాలి. కాబట్టి మరొక్కసారి నెల్లూరు నగరంలో ఉండే మండప నిర్వాహకులందరికీ వేడుకుంటున్నామమ్మా. అలాగే నెల్లూరు నగర ప్రజలకి భక్తులందరికీ కూడా మీరందరూ కూడా ఆదివారం జరిగే కార్యక్రమం మీద ఆదివారం 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జరిగే గణేష్ నిమజ్జనోత్సవం మీద అందరూ కూడా దృష్టి పెట్టి అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఏదైతే నెల్లూరు నగర చెరువు స్వర్ణాల చెరువు మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు వ్యయ ప్రయాసం నడిచి గత సంవత్సరం అంతకుముందు సంవత్సరాలతో పాటు ఏదైతే గణేష్ ఘాట్ నిర్మాణం చేశారో ఆ యొక్క గణేష్ ఘాట్ లో మనందరం కూడా అత్యంత వైభవంగా స్వామివారి నిమజ్జనోత్సవం జరగాలని, అలాగే ఈ యొక్క నెల్లూరు నగర యువత భక్తులు మహిళలు అందరూ కూడా ఈ యొక్క నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నామా. గణేష్ మహారాజ్ కి జై. లంబోదరా సెంటర్ లో ప్రత్యేకంగా అలంకరించిన సిద్ధి బుద్ధి సమేత శ్రీ త్రిశూర్ గణపతిని అందరూ చూశారు కదండి. సో ఇదండి వినాయక చవితి సందర్భంగా మొదటి రోజు త్రిశూర్ గణపతికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చూశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HN9.